చేయాలి? ఈసారి అక్షయ తేదీ రోజు ఒక కొత్త ప్రత్యేకత ఉందమ్మా. పంచగ్రహ కూటమి కూడా ఏర్పడము, గురువు కూడా మేషరాశిలో ప్రవేశించడము. మనకి గురువు అనేసరికి మనం ఏం చేస్తామనంటే 12 రాశుల్లో మనం తీసుకునే గ్రహాల్లో ప్రధానంగా మనం ఏదైనా ఒక గ్రహం గురించి మాట్లాడుకుంటే కనుక శని గురించి మాట్లాడుకుంటాం, గురువు గురించి మాట్లాడుకుంటాం, రాహుకేతు గురించి మాట్లాడుకుంటాం. మిగతా గ్రహాలన్నీ వచ్చేసరికి మనకి నెల 45 రోజులు లేకపోతే 2 రోజులు 3 రోజులు ఇలాగా గ్రహాలు మనకి స్థితిగతులు మారుతూ ఉంటాయి. అయితే వాటి గురించి మనం ప్రత్యేక వివరణ ఇవ్వము, మాస ఫలితాలని ఇస్తూ ఉంటాము. దినవార ఫలితాలు వచ్చేసరికి మనకి ఎప్పుడు ఒక్కొక్కసారి చెడు అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఎందుకనంటే దానికి ఒక బేస్ లేకపోవడం. అయితే ఎప్పుడైతే మనకి మేజర్ ప్లానెట్స్ అని అన్నప్పుడు గురువు తీసుకుంటున్నామో, గురువు అనేసరికి బృహస్పతి మనకి అంటే డివోషనల్ పవర్ని మనకి భూమి మీద ఈ మానవుడికి అందింపజేయగలిగేవాడు. అలాగే మన జీవితంలో ఏదైనా బాగాలేదనుకోండి, మొట్టమొదటిగా మనం వెళ్ళి ఎవరైనా విజ్ఞుల్ని కలుస్తూ ఉంటాం, దైవజ్ఞుల్ని కలుస్తూ ఉంటాం. కలిసి మాకు ఏదైనా దారి చెప్పమంటాం. వాళ్ళు మనతో మాట్లాడకపోయినా వాళ్ళు అలా చూస్తే చాలు, మనకు తెలియకుండానే మన సమస్య నివారణ జరగచ్చు. లేదా ఏదన్నా అప్పటిదాకా మనం చేసిన రెమెడీ కూడా పనిచేయకపోవచ్చు, వాళ్ళు చెప్పినందువల్ల రెమెడీ పనిచేయచ్చు. అదంతా వాళ్ళకున్న శక్తి, వాక్శక్తి. అలాంటి గురువు యొక్క మార్పు ఏ రాశులకి ఎలాంటి ఫలితం ఇస్తుంది అనేసరికి మేషరాశికి ఈ సంవత్సరం చాలా బాగుంది, వృషభ రాశికి చాలా బాగుంది, కర్కాటకము సింహరాశికి చాలా బాగుంది. అలాగే తులారాశి వాళ్ళకి సప్తమంలో గురువు అవ్వడం వల్ల వీళ్ళకి ఈ 5 రాశుల వాళ్ళకి విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు ఈ సంవత్సరం. వద్దనుకున్నా ఇస్తాడు. వీళ్ళకి ఏంటనంటే ఇప్పటివరకు లభించిన కీర్తి, ప్రతిష్ట, ధనము, ఆదాయము, ఐశ్వర్యము ఇలాంటివన్నీ వీళ్ళ జీవితంలో వచ్చి మూకుముడిగా పడిపోతాయి. మిగతా రాశుల వాళ్ళు వచ్చేసరికి చాలా శాంతులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకేమవుతుంది, ఇప్పుడు వృషభ రాశి వరకు బాగుందనుకున్నాం, మిథున రాశి వాళ్ళకు కూడా ఈయన లాభగురువు అవ్వడం వల్ల కొంత బాగానే ఉంటుంది కాబట్టి అది కూడా పెద్ద సమస్య కాదు. అయినా సరే వీళ్ళకి వచ్చేసరికి నవమ స్థానంలో శని ఉన్నాడు. ఈ శని ఉండడం వల్ల వీళ్ళకి కొంత ప్రతి పని చాలా డిలే అవుతూ ఉంటుంది, గుర్తింపు రాదు. ఇలాంటి వాళ్ళందరూ ఏంటి అని అంటే కనుక శనికి సంబంధించిన దానాలు ఇవాల్టి రోజున చేస్తే చాలా మంచిది. తిలలు దానం చేస్తే చాలా మంచిది. తిలల దానం ఎప్పుడు కూడా పితృదేవతలు సంతృప్తి చెందుతారు. పితృదేవతలు ఎప్పుడైతే సంతృప్తి చెందుతారో అప్పుడు శని మనకి అనుగ్రహాన్ని చూపిస్తాడు. అంటే ఎప్పుడైతే ఆయన క్రూర దృష్టి మన మీద పడకుండా ఉంటుందో ఆటోమేటిక్గా మన లైఫ్లో ఉన్నవన్నీ సరిగా అయిపోతాయి. అందుకని ఇవాల్టి రోజున తిలలు దానం చేస్తే ఎన్ని తిలలు మళ్ళీ అనిపించవచ్చు, మీకు ఎన్ని వీలైతే అన్ని తిలలు. కిలోంబావు ఇవ్వచ్చు, కిలోంబావు కన్నా ఇంకెక్కువ ఎన్నైనా ఇవ్వచ్చు, కిలోంబావు తక్కువ కూడా నా దగ్గర ఉన్నంత ఇవ్వచ్చు, పీడికెడు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇవాల్టి రోజు చేసింది ఇంత అని లెక్కపెట్టి ఇచ్చేది కాదు, ఇచ్చింది ఆలస్యం మీద అది అక్షయం అయిపోతుంది. అలా ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే రోజు కాబట్టి ఇవాళ రోజున తిలలు దానం చేయండి. మిథున రాశిని వాళ్ళు, మకర రాశి వాళ్ళు, అలాగే కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, మీ అందరికీ ఏలినాడు శని ప్రభావం ఉండడం వల్ల మీకు కొంత ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఈ రాశులు వాళ్ళందరూ వీలైతే తిలల్ని దానం చేయండి. మిగతా రాశులు వాళ్ళందరూ బియ్యాన్ని దానం చేయండి. బియ్యాన్ని దానం చేయడం వల్ల ఎప్పుడైతే మనకి అనాయాసంగా ఏమైనా మన జీవితంలో వస్తాయో మనం ఆటోమేటిక్గా కొంచెం ఇంబ్యాలెన్స్ అయిపోతాం. లైఫ్లో ఇంబ్యాలెన్స్ అయిపోయి అహంకారంతో అయినా ఉండొచ్చు, లేకపోతే ఇదేంటి నాకు వచ్చిందని ఇలాగా చచ్చబడిపోయినట్టు కూడా అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. అందువల్ల ఏమవుతుందనంటే మనశ్శాంతి లోపిస్తుంది. మనశ్శాంతి లోపించడం వల్ల మనం మాట్లాడే మాటలు అహంకారపూరితం కావచ్చు, లేకపోతే మన బిహేవియర్ అలా అయిపోవచ్చు. అలాంటి వాటిలందరికీ వీళ్ళకి ఏంటంటే బియ్యం ఇవ్వడం వల్ల చాలా మంచిది. ఎవరికైనా ధాన్యాన్ని ఇవ్వండి అక్షయ తేదీ రోజున. ధాన్యము, కూరగాయలు ఇస్తే విశేషంగా వీళ్ళకి అందరికీ బాగుంటుందమ్మా. వీళ్ళకి ఏ విధమైన మార్పు ఉండదు, హాయిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. ఏంటి 2 చెప్తున్నారు 12 రాశుల వాళ్ళకి అనొచ్చు మీరు. 12 రకాలుగా చెప్పడం వల్ల వచ్చింది ఏమి ఉండదు, కానీ చేసే 2 కరెక్ట్గా చేస్తే కనుక వీళ్ళకి అన్నీ సిద్ధి.